హాయ్ హలో నమస్తే, ఎలా ఉన్నారు? నేను మీ చాణిక్య. ప్రజెంట్ మనమైతే మన నెల్లూరులో ఉన్నాను. యాడికి పోవట్లేదు, పోతే బాగుండాను అనుకుంటా ఉన్నాను. విషయం పక్కన పెడితే పోయినసారి మనమైతే ఫేక్ రిపోర్టర్కి సంబంధించిన కొట్టుపల్లి పోయింది, దానికి తెలిసి మీకు ఏమైనా తెలుసా అని చెప్పి ఒక కంటెంట్ అయితే చేశాను అనమాట. సో ఆ కంటెంట్ అందరికి బాగా నచ్చింది, బాగా కొంచెం సపోర్ట్ అయితే చేశారనమాట. మీ సపోర్ట్ అలాగే ఉండాలి. ఇప్పుడు విషయం ఏంటంటే ఫేక్ రిపోర్టర్దే, కాకపోతే ₹1,00,00,000 పోయాయని చెప్పి అయితే లాస్ట్ వీడియో చేసాము. ఇప్పుడు వీడియో ఏంటంటే ఆ బంగారు గాజు ఒకటి, ఉంగరం ఒకటి పోయింది, దాని గురించి మీకు ఏమైనా తెలుసా అని చెప్పి అడిగామన్నమాట. క్రేజీ ఆన్సర్లు అయితే వచ్చాయన్నమాట. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోతాం పదండి. ఇందాక మీకు ఏదైతే సమాచారం ఇచ్చామో దానికి సంబంధించిన వ్యక్తులు అయితే ఇక్కడ పరమశిస్తూ తిరుగుతూ ఉంటారు కదా, వాళ్ళకి సంబంధించిన వాళ్ళని అయితే అడదాం అనమాట. అన్న మీ పేరు? ప్రసాద్. అన్న పేరు ప్రసాద్ అనమాట. ఇక్కడే వీధి ఏదైతే ఉందో బండి అన్న, ఇక్కడ ఒక గ్లామర్ బైక్లో ఉంగరం గాజు పోగొట్టుకున్నారంట, బంగారుది. మీకేమైనా తెలుసా? తెలవదండి. ఒక నిమిషం సైడ్. అన్న ఏం చెప్తున్నారంటే అయితే ఏదైతే బంగారు గాజు ఉందో అదైతే నాకు దొరికిందని చెప్పి చెప్తూ ఉన్నారు. ఏం చేశారన్న దాన్ని? నాకు తెలవదు అసలు. అదైతే నేను మామూలుగా రెగ్యులర్గా ఎవరైతే బంగారు అంగడిలో కొదవలు పెడుతూ ఉంటానో వాళ్ళకైతే అమ్మేశానని చెప్పి చెప్తా ఉన్నారు. ఎంతకు అమ్మారన్న? నేను ఎప్పుడు అన్న నేను అసలు తెలవదు కదా, విషయమే నాకు తెలవదు. దొరికిందంటారా? బంగారు గాజు దొరికిందంటారా? ఎంతకు అమ్మారా? నేను అమ్మలేదు, నాకు తెలియదు. నేను ఫస్ట్ ఇప్పుడు వస్తున్నా. అయితే పోలీసు వాళ్ళు అడిగారంటే నేను ఇదే మాట చెప్తాను, నా నమ్మలేదు, నాకు తెలియదు, నేను ఇప్పుడే వస్తున్నానని చెప్పి చెప్తాను, నా నమ్మలేదు, నాకు తెలియదు, నేను ఇప్పుడే వస్తున్నానని చెప్పి చెప్తానని చెప్పి చెప్తా ఉన్నారనమాట. పోలీసులు అంటే భయం మీకు? తప్పు చేస్తే భయం. తప్పు చేస్తే భయపడతాను కానీ తప్పు చేయకపోతే తల వంచను అని చెప్పి సూటిగా సవాల్ విసిరేస్తాను నేను పోలీసు వాళ్ళకి అని చెప్పి అన్న ధైర్యంగా చెప్తా ఉన్నారనమాట. ఎంత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చిందన్న మీకు? ధైర్యం అనేది అది మనకు సంబంధించింది. తప్పు చేయనప్పుడు భయపడాల్సిన అవసరం లేదు కదా. ధైర్యం ఏదైతే అన్న ఒక నిమిషం ఆగన్నా, ధైర్యం ఏదైతే ఉందో నా బ్లడ్లో వర్క్ ఉంది పోవాలి. ఇది బంగారుదా? నాకు వర్క్ ఉంది పోవాలి. అదే నాకు గాజు దొరికింది కదా, దానికి సంబంధించిన వర్క్ అయితే ఉందని చెప్పి మీ ముందే ఇప్పుడు అన్న చెప్పడం జరిగిందనమాట. అన్న ఏం చెప్తున్నారంటే నాకు వర్క్ ఉంది, దాన్ని అమ్మాలి, నేను కుదవ పెట్టాలి, లేదా ఇంకో వస్తువు తయారు చేయించుకోవాలి కాబట్టి నాకు వర్క్ ఉందని చెప్పి చెప్తా ఉన్నారు. అంతేనా? నా మీద ఎందుకు ప్రయోగమా అంటే ఏందన్నా ఏం చేయబోతున్నారు ఇప్పుడు? వర్క్ నేను వేరే దగ్గర మీటింగ్ ఉంది, పోవాలి. అయితే నాకు ఇప్పుడు దొరికింది కదా, దానికి సంబంధించిన మీటింగ్ ఏర్పాటు చేసుకొని ఆ తర్వాత ఆ బంగారుని అమ్మాలా లేదా ఉంచుకోవాలనే నిర్ణయం అయితే నేను తీసుకుంటానని చెప్పి అన్న అయితే చెప్తా ఉన్నాడు అనమాట. ఎంతకైతే అమ్ముతారన్న? నాకు అమ్మేస్తారు ₹1,00,000. అయితే అన్న దొరికిపోయారనమాట. చూశారు కదా, ఇందాక నాకు దొరకలేదని చెప్పి సమాధానం చెప్పాడు, ఇప్పుడైతే నాకు ₹1,00,000 అమ్మేస్తారని చెప్పి అయితే అన్న ఒప్పుకున్నాడు అనమాట. దీనికి ఎందుకు ఇలాంటి దొంగతనాలు ఎందుకు చేస్తుంటారన్న మీరు? నేను ఎప్పుడు చేయలేదు కదా. నేనైతే ఎప్పుడు చేయలేదు, ఇప్పుడే ఫస్ట్ టైం చేశానని చెప్పి అన్న చెప్తా ఉన్నాడు అనమాట. ఎలా ఉంది ఫస్ట్ టైం దొంగతనం చేస్తే? నాకు ఆ ఫీలింగ్ ఏం రాలా. ఎలా ఉందన్న ఫస్ట్ టైం దొంగతనం చేస్తే? నాకు ఆ ఫీలింగ్ అటువంటి ఫీలింగ్ ఏం రాలేదు. నేను భయపడలేదు. ఫస్ట్ టైం దొంగతనం చేసేటప్పుడు చాలా ధైర్యంగా దొంగతనం అయితే చేసేసానని చెప్పి అన్న అయితే చెప్తా ఉన్నారు. అంతేనా? ఓకే బాయ్ చెప్పాను మామూలుగా. అయితే మనం అయితే ఇప్పుడు ప్రజెంట్ పూలేమమ్మ రోడ్ ఏదైతే ఉందో అక్కడైతే ఉన్నాం అనమాట. ఇక్కడ ఇందాక బండి వేసుకొని అమ్మ ఒక నిమిషం ఇట్లా బండి వేసుకొని ఒక అతను అది బంగారు ఏదో పోగొట్టుకున్నారని చెప్పి ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఈ బండిలో పోతా బంగారం పోగొట్టుకున్నాడంట అతను. మీకు ఏమైనా తెలుసా? అయితే అక్క ఏం చెప్తుందంటే బంగారం నాకు దొరికింది, నేనైతే వేరే వాళ్ళకి ఇచ్చేసాను అమ్మడానికి అని చెప్పి ఎర్ర బండి ఒకటి పోయిందంట. ఇట్లా నాకు తెలియదు, నేను ఇప్పుడు నిద్ర లేసి వస్తుండ. అక్క ఏం చెప్పిందంటే, అక్క చెప్పడం మాటలో ఏం చెప్తుందంటే ఆ బంగారం ఏదైతే ఉందో మేము బంగారం కూడా నాకు ఎప్పుడు నేను గాజులు కొంటా ఉంటాను, అతనికి అయితే ఇచ్చేసాను, డబ్బులు నాకు ఇంటికి పంపిస్తాడని చెప్పి అయితే అక్క చెప్పడం జరిగింది. ఎంత అమ్మారు అక్క? ఎంత అమ్మారా? అయితే అది దాదాపుగా 10 గ్రాములు బంగారం ఉందని చెప్పి అక్క చెప్తా ఉందన్నమాట. ఎంత కొన్నారు అక్క గ్రామం? నాకు తెలియదు నువ్వు, మాకు బంగారం తెలియదు, ఇండిలు తెలియదు. దొరికిందని చెప్తే నీకు చెప్పాను నేనా చెప్తే అబ్బా ఎంత దొరికిందా? నువ్వు మాకేం దొరకలేదు పో. బంగారం దొరకలా? నాకు దొరకలే. నిజం చెప్పు. దొరకలేదు. ఏం చెప్తుందంటే ఒక చైన్ ఒక ఉంగరం దొరికిందని చెప్తా ఉందన్నమాట. ఎంత అమ్మే ఒక? అయితే చూస్తున్నారు కదా ఏం చెప్తున్నారంటే, అయితే అక్క ఏం చెప్తుందంటే గ్రాము మామూలు మనం కొన్నా అంటే 7,000 దాకా ఉంటుంది, నాకైతే 3,000 4,000కి అమ్ముతా ఉన్నారను. నేను ఇంకో షాప్ కూడా వెళ్ళి ట్రై చేస్తానని చెప్తా ఉంది. ఎంత కొన్నారక్క? నువ్వు బాబాయ్ ఎంత 3,000కి 4,000కి అమ్మిందా? మేమేం అమ్మలేదు, కొనలేదు పో. అమ్మలా మీరా? మాకేం తెలుసు బా. అటు దొరికింది అని చెప్తావా? నీకు చెప్పినాలే నేను. దొరికిందా? ఎంత గాజు ఒక బంగారమేనా?
నువ్వు పోయి అడుగుపోయాను నాకు మళ్ళీ నువ్వు నువ్వు ఇక్కడ లోకల్ సంబంధించిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గర అయితే సమాచారం అయితే మనం తీసుకుందాం అనమాట. అన్న ఇక్కడ మీ పేరు అన్న? చంద్రశేఖర్. అయితే అన్న ఏం చెప్తున్నారంటే ఇక్కడ ఇందాక ఒక బండి వేసుకుని వెళ్తా ఉంటే ఒక గాజు ఒక ఉంగరం పోయిందంట వాళ్ళది బంగారుది. అది మీకు ఏమైనా తెలుసా? అదే చంద్రశేఖర్ అన్న వ్యక్తి ఏమైతే చెప్తున్నారంటే ఆ బంగారు గాజు ఏదైతే ఉందో ఆ గాజు నాకు దొరికిందని చెప్పి చెప్తా ఉన్నారు. అది ఆ గాజు ఏం చేశారు, అమ్మేశారా లేదా ఏం చేశారు అనే విషయాన్ని అయితే మనం తెలుసుకుందాం. ఏం చేశారన్న దాన్ని? అసలు మనకు దొరకలేదో తెలియదు. అన్న ఏం చెప్తున్నారంటే ఆ బంగారు గాజుని నాకు కుదవ అంగడి మామూలుగా ఎప్పుడైతే నేను రెగ్యులర్గా చేస్తూ ఉంటానో వాళ్ళకి ఆ కుదవ అయితే నేను పెట్టేశాను, వీలైతే అమ్మేస్తాను కూడా అమ్మేస్తాను, ఎందుకంటే నా దొరికిన వస్తువు నాది అవుతుంది కానీ వాళ్ళు అవుతుంది కదా అని చెప్పి అన్న అయితే చెప్తా ఉన్నారనమాట. ఎందుకు అమ్మారన్న? అసలు మీకు అమ్మలేదు, మాకు తీసుకోలేదు, అది మనకు తెలియదు. అయితే నేను చంద్రశేఖర్ అనే వ్యక్తి నా పేరు గుర్తుపెట్టుకుని కావాలంటే అది నా వస్తువు, ఊర్లో వాళ్ళది కాదు, నాకు దొరికిన వస్తువు నాది అవుతుంది అని చెప్పి చెప్తా ఉన్నారనమాట. ఎందుకు పోయిందన్న అది? అది తెలియదు సార్. అసలు మనకి మేము పని చేసుకునే వాళ్ళం, పని చేసుకునే వాళ్ళం, మనకేం తెలియదు చెప్పండి. మనకేం ఆ విషయం మనకు తెలియదు. అసలు పోలీసు వాళ్ళు వచ్చి అడిగితే ఎవరు వచ్చి అడిగినా అదే విషయం చెప్పి. అయితే పోలీసు వాళ్ళు వచ్చి నన్ను అడిగారంటే నాకు దొరకలేదని చెప్పి ఈజీగా నేను తప్పించేసుకుంటానని చెప్తా ఉన్నాను అనమాట. కాదు, ఉన్నది నిజం చెప్తున్నాం, మాకు అసలు తెలియదు ఎవరు ఏందని తెలియదు. అయితే అన్న ఏం చెప్తున్నారంటే పోలీసు వాళ్ళు అడిగినా కూడా కళ్ళకి కట్టినట్టు నేను ఎవరో నాకు తెలియదు అని చెప్పి ఈజీగా వస్తువు తెలియదు, ఆ వ్యక్తులు తెలియదు, ఎవరు తెలియదు. ఇగో ఇట్లా చెప్తాడు అనమాట. నాకు అసలు ఎవరో తెలియదు, నాకు ఏ వస్తువు ఏం తెలియదు అని చెప్పి తప్పించేసుకుంటానని చెప్పి అన్న అయితే సులువుగా ఆన్సర్ అయితే చెప్పడం జరిగింది అనమాట. ఎంత అమ్మారమ్మా? అసలు లేదు సార్, మాకు తెలియదు. అయితే అన్న ఏం చెప్తున్నారంటే 70,000 రూపాయలకి నేను అమ్మేశాను, అయితే కొదవ అయితే 70,000 పెట్టాను కానీ అమ్మాల్సిన పరిస్థితి వస్తే 1,00,000 రూపాయలకి నేను అమ్మేశానని చెప్పి చెప్తా ఉన్నాను అనమాట. ఉంగరం ఏమైనా దొరికిందా? ఏం లేదు సార్, ఉంగరం దొరకలేదు, దాని తాలూకు మనకేం సంబంధం. అయితే గాజు ఒకటే నాకు దొరికింది, ఉంగరం అయితే నాకు దొరకలేదు. దొరకలేదు సార్, మనకి సంబంధం లేదు, అసలు ఏం తెలియదు నాకు. పోలీసు వాళ్ళు వస్తే నాకేం సంబంధం లేదని చెప్పి చెప్తాడని చెప్తున్నాడు అనమాట. అయితే అది అసలు ఆ విషయం మనకు తెలియదు. మేము పని కోసం వచ్చి పని అడగడానికి వచ్చాను, ఇక్కడ పని చేసుకుని వేలు పని. అయితే ఇక్కడ సంబంధించిన లోకల్ వాళ్ళు ఉన్నారనమాట, వాళ్ళని కూడా అడిగి తెలుసుకుందాం. అక్క ఇందాక బైక్ ఇటు పోతా ఒక గాజు, ఒక బంగారు గాజు ఉంగరం పోగొట్టుకున్నారంట, అదేమన్నా మీకు తెలుసా? మాకేం తెలియదు అయ్యా. అయితే అక్క ఏం చెప్తుందంటే బంగారు ఇప్పుడే వెళ్తున్నావా? పని నుంచి వెళ్తున్నానా? పని నుంచి వెళ్తున్నాను సార్. అక్క ఏం చెప్తుందంటే గాజు అయితే నాకు దొరకలేదు కానీ చిన్న ఉంగరం అయితే నాకు దొరికిందని చెప్పి చెప్తా ఉన్నారనమాట. ఎక్కడ దొరికింది అక్క? నాకేం దొరకలేదు అయ్యా. ఏం చేశారు అక్క ఉంగరాన్ని? నాకేం దొరకలేదు. ఆ అక్క ఏం చెప్తున్నారంటే ఆ బంగారు ఉంగరం నేను కుదవ పెట్టేసుకున్నాను 20,000 రూపాయలకి అని చెప్పి అక్క అయితే చెప్తా ఉన్నారు. ఎంతకు అమ్ముతారు అక్క దాన్ని? ఏందయ్యా నన్ను పట్టుకున్నారు మీరా? నాకేం తెలీదు నాయన. నేను మెసలో నుంచి పనికి పోయి ఇప్పుడు వస్తున్నాను, ప్లేట్లు అవి కడిగేసా. పోలీసు వాళ్ళు అడిగారంటే నేను మసలో పని చేస్తాను, నాకేం సంబంధం లేదని చెప్పి నేను చెప్పి తప్పించేసుకుంటానని చెప్పి అక్క అయితే చెప్పడం జరిగింది అనమాట. నన్ను ఏందయ్యా పట్టుకున్నారు? వీడియోలో పెడుతున్నారు ఏంది? ఎందుకు అమ్మారు దాన్ని? ఏందయ్యా మీరా ఇట్లా చేస్తున్నారేంది? నేను గణేశ మెసలో పనిలోకి పోయి వస్తున్నాను. అబ్బాయి అట్లా చేయకాకండి, నన్ను తీకాకండి, నన్ను పెట్టకాకండి. ఇట్లా చేస్తున్నారేంది? నేను గణేశ మెసలో పనిలోకి పోయి వస్తున్నాను. అబ్బాయి అట్లా చేయకాకండి, నన్ను తీకాకండి, నన్ను పెట్టకాకండి. అయితే మనం ఇక్కడే నివాసం దగ్గర అయితే ఉన్నాం అనమాట. ఆ ఘటన ఏదైతే జరిగిందో దానికి సంబంధించిన వ్యక్తులు ఇక్కడ తిరుగుతూ ఉంటారు కదా, వాళ్ళని అయితే అడిగి తెలుసుకుందాం. అక్క ఇక్కడ ఒక బైక్ ఏదైతే పోయిందో వాళ్ళది బంగారం గాజు ఒకటి ఉంగరం ఒకటి పోయిందని చెప్పి సమాచారం వచ్చింది, దాని గురించి మీకు ఏమైనా తెలుసా? అయితే అక్క ఏం చెప్తున్నారంటే ఆ బంగారు గాజు ఏదైతే ఉందో అది నాకు దొరికిందని చెప్పి చెప్తా ఉన్నారు. అయితే నేను ఉదయం డ్యూటీకి వెళ్ళేటప్పుడు నాకైతే ఆ గాజు దొరికిందని చెప్పి అక్క చెప్తా ఉన్నారు అనమాట. అక్క ఎందుకు అమ్మారు కదా? మాకు అసలు తెలియదు అయ్యా అని చెప్తుంటే ఎంత కమ్మారు అని చెప్తున్నావా? అక్క ఏం చెప్తున్నారంటే 70,000కి నేను గాజు అయితే అమ్మేశానని చెప్పి చెప్తా ఉన్నారు అనమాట. అయ్యా నువ్వు ఉండు నాయనా, మాకు అసలు తెలియదు. హోటల్ పోయి ఇప్పుడు వస్తుంటే పోలీసు వాళ్ళు అడిగితే ఏం చెప్తారా? అది మాకేం తెలుసు, హోటల్ పోయి పొద్దున పోయి ఇప్పుడు వస్తాను. అయితే పోలీసు వాళ్ళు అడిగితే నేను ఏం చెప్తానంటే అవి మాకేం తెలుసు అని చెప్పి చెప్పేస్తాను నేను అని చెప్పి అక్క చెప్తా ఉన్నారు అనమాట. నువ్వు అయితే ఉంగరం ఏదైతే ఉందో ఆ ఉంగరం నాకు దొరికింది, ఆ దొరకడంతో నేనైతే అమ్మేశానని చెప్పి అక్క చెప్తా ఉందన్నమాట. ఎందుకు అమ్మారు అక్క? మాకు తెలియదు అసలు. ఆ పోలీసు వాళ్ళు వచ్చినా కూడా నేను ఇదే మాట చెప్తానని చెప్తా ఉన్నారనమాట. సంబంధించిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని అయితే అడిగి తెలుసుకుందాం అనమాట. అన్న ఇక్కడ గాజు ఒకటి పోయింది, దాని గురించి మీకు తెలుసా? బంగారు గాజు తెలియదండి. బంగారు గాజు ఒకటి ఉంగరం ఒకటి పోగొట్టుకున్నారు బైక్లో పోతా పాపం, దాని గురించి మీకేం తెలుసా? మాకేం తెలియదు అన్న, మేము వచ్చాం. అయితే అన్న ఏం చెప్తున్నారంటే నేను ఈరోజే వచ్చాను, వస్తాను ఉదయం టిఫిన్ చేసి వచ్చేటప్పుడు నాకైతే ఒక గాజు దొరికిందని చెప్తా ఉన్నారనమాట. ఏం చేశారన్న దాన్ని? నీకే ఇచ్చేగా
ఏం చేశారు దాన్ని? కాదన్న నీకు ఇచ్చే కదా తీసుకెళ్ళినట్టున్నారు. అదే అంటే పోలీసు వాళ్ళు ఎవరన్నా ఇన్ఫర్మేషన్ సంబంధించింది ఏమన్నా ఎంక్వైరీ చేస్తున్నారని చెప్పి అన్న అయితే తమాషా చేస్తున్నాడు అనమాట. ఏం చేశారన్న దాన్ని? నీకే ఇచ్చే. అయితే అన్న ఏం చెప్తున్నారంటే ఎవరైతే ఈ పెద్ద ఆయన ఉన్నారో మీ ఇద్దరం టిఫిన్ చేసి వస్తా ఉండగా దొరికింది, మీ ఇద్దరం పంచుకోవాలి కాబట్టి ఇద్దరం సగం సగం తీసుకుంటామని చెప్పి అన్న చెప్తా ఉన్నారు. ఎంత కమ్మారన్న దాన్ని? వచ్చింది 1 గంటకి పొద్దున్నే టిఫిన్ కాడికి. అయితే మేము వచ్చింది 1 గంటకే, ఉదయం టిఫిన్ అయితే తినలేదు కాబట్టి ఇప్పుడైతే టిఫిన్ తినడానికి వెళ్ళాము, అప్పుడు దొరికిందని చెప్పి అన్న అయితే చెప్తా ఉన్నారనమాట. ఎంత కమ్మారన్న దాన్ని? ఏమో నువ్వు కమిషన్ కావాలన్నావు, నువ్వే తీసుకెళ్ళేవుగా. అన్న ఏం చెప్తున్నారంటే కమిషన్ ఇస్తాను, నువ్వైతే పోలీసు వాళ్ళకి సమాచారం ఇవ్వబాకు అని చెప్పి అన్న చెప్తా ఉన్నారనమాట. ఎంత కమ్మారు దాన్ని? ఏమో మరి నువ్వే ఇచ్చావు. అయితే ₹1,00,000కి నేను అమ్మానని చెప్పి చెప్తా ఉన్నారనమాట. ఒక పెద్ద ఆయన ఉన్నాడు, ఆ పెద్ద ఆయన తెలుసుకుందాం. ఈయనైతే కరెక్ట్ సమాచారం ఇచ్చే అవకాశం అయితే మనకు ఉందన్నమాట. అన్న ఏం పేరు? నా పేరు నాగేశ్వరరావు. అన్న పేరు నాగేశ్వరరావుగా తెలిపారు అనమాట. ఇప్పుడు ఏదైతే ఉంగరం పోయిందో దానికి సమాచారం మీ దగ్గర ఏదన్నా ఉందన్న? నాకు అసలే మర్చిపరుపు, నాకు ఉంగరం. అయితే నేను పోలీసు వాళ్ళు వచ్చినా కూడా ఈజీగా తప్పించుకోవడానికి ఛాన్స్ ఉందన్నమాట. నాకు మధ్య మరుపు అని చెప్పి నేను తప్పించేసుకుంటానని చెప్పి అన్న చెప్తా ఉన్నాడు అనమాట. ఎంత కమ్మారన్న దాన్ని? నాకేం దొరకలేదు. అదైతే అసలు ఇది చాలా టాప్ సీక్రెట్. ఎంత కమ్మాము, ఎంత దొరికింది అవన్నీ చెప్పకూడదు అని చెప్పి అన్న చెప్తా ఉన్నారు. చాలా క్లియర్గా ఉన్నారన్నమాట. ఈ జరిగిన సంఘటన ఏదైతే ఉందో బయటపడకుండా ఇది దొరకలేదని చెప్పేసి ఈజీగా తప్పించేసుకోవచ్చు అని చెప్పి అన్న ప్లాన్ వేస్తా ఉన్నాడు అనమాట. అంతే, దొరకలే నాకు. ఇప్పుడు నేను ₹1,00,000 వస్తువు దొరికిందని చెప్పి కొత్త షర్టు కొత్త ప్యాంట్ వేసుకుంటే నన్ను కనిపెట్టేస్తారు అందుకని చెప్పి నేను బన్నీను ఇది వేసుకొని ఉండ. బన్నీను ఇది వేసుకొని ఉండ. అదిగో చూసారు కదండి, ఏదైతే బన్నీని వేసుకుంటే నన్ను కనిపెట్టలేరని చెప్పి అన్న అయితే దర్జాగా చెప్తా ఉన్నాడు. ఈ దారం అల్లుకుంటా ఉంటే బాగుంటుంది, అదే బంగారు తీగ అల్లుకుంటే పట్టేసుకుంటారు కాబట్టి దాన్ని అయితే అల్లుతా ఉన్నాడు అనమాట. అంతేనన్న? ఎంత కమ్మారు దాన్ని? ఏం అమ్మలా. పోలీసు వాళ్ళు వస్తే నన్ను ఏం నమ్మలేదు, నాకేం దొరకలేదు అని చెప్పి చెప్తానని చెప్పి చెప్తా ఉన్నాడు. అంతేనా? అంతే. అది చూసారు కదండి, ఇది సమాచారం అనమాట. ఈ పెద్ద ఆయన ఎవరైతే ఉన్నారో అతనికైతే దొరికిందనమాట. అతను ఎందుకు అమ్ముతాడనే విషయాన్ని అయితే రహస్యంగా దాచిపెట్టాడు. ఇప్పుడు చేసింది ఉంగరం పోయిందని చెప్పాను కదా, అది ఊరికి కామెడీకి తమాష్కి, అంటే పబ్లిక్లో ఇటు చెప్తే వాళ్ళు రియాక్ట్ అవుతారు కదా. కొంతమంది బయట ఏం జరుగుతుందంటే చేయని తప్పును కూడా వాళ్ళ మీద నిందేసి వాళ్ళు భయపిస్తూ ఉంటారు అనమాట. సో దానికి ఏంటంటే మనం అట్లాంటి పరిస్థితులు ఏమైనా వచ్చినప్పుడు మనం గట్టిగా ఎదుర్కోవాలి, అంతేగాని భయపడిపోయి ఇదేదో జరిగిపోతుందని చెప్పి భయపడకూడదని చిన్న అవేర్నెస్ కోసం ప్రోగ్రామ్ చేస్తున్నాం అంతే. అయితే చూశారు కదా వీడియో ఎంత అద్భుతంగా వచ్చిందో. సో మన ఈ ఫేక్ రిపోర్ట్ సంబంధించిన ఎపిసోడ్లు ఏవైతే ఉన్నాయో అందరికీ సూపర్ కంటే సూపర్ నచ్చుతున్నాయి. నచ్చిన వాళ్ళు ఏం చేస్తారంటే ఒక్క కామెంట్ అట్టా పడేయండి, ఏమని మాకు ఇది నచ్చలేదయా ఇంకో కంటెంట్ చేయని చెప్పండి. నేను ఉన్నాను కదా మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి నేను వచ్చింది. సో ఎవరు ఎక్కడ తగ్గకుండా మీకు ఎలాంటి కంటెంట్ కావాలి అనే విషయాన్ని నాకు కానీ కామెంట్ రూపంలో తెలియజేశారంటే 100% ఖచ్చితంగా ఆ కంటెంట్ చేయడానికి అయితే నేనైతే ముందుకు వచ్చేస్తాను. ఆ వీడియో కూడా మీ ముందుకు వచ్చేస్తుంది. సో మరి ఎందుకు లేటు, సబ్స్క్రైబ్ చేసుకొని ఆ గంటను ఒక తట్టు తట్టేయండి.